సభ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి, ఇప్పుడే వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదికని అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు, నా కాంగ్రెస్ సోదరులకు, ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మరి శ్రీధర్ బాబు గారు చక్కగా చెప్పారు. పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ ఏదైతే చేసిన దుర్మార్గం పనులతో ప్రజలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందిని దూరం చేసుకోవటానికి మరి నేను కానీ, శ్రీధర్ బాబు కానీ, మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చక్కగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న డిస్టిక్లో ఆ దానికి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ కేసీఆర్ గతంలో నడిసే షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి బకాయిలు కట్టకుంటే 400 కోట్ల బకాయిలు ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వన్ టైం సెటిల్మెంట్ చేయించి మరి దాన్ని మన ప్రజలకు అంకితం చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి నేను ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది. అదేవిధంగా నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కొరట్లకు కానీ, జగిత్యాలకు కానీ, కరీంనగర్ కానీ నా ప్రాంత వాసులకి ఎక్కడ రైతులకు ఇబ్బంది కాదు మీ ఆలోచన మేరకు ఫ్లడ్ ఫ్లోకు స్లూజ్ పెట్టడం జరిగింది. అదే ఈ దద్దమ్మ కేసీఆర్ గారు ఏదైతే మనకు లిఫ్ట్ పెట్టారో రివర్స్ శ్రీరామ్ సాగర్కి రావటానికి అది అసలే ప్రాజెక్టే పోయేది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నేను, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి దాని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నుంచి ఆలోచించి ఏదైతే మా శ్రీపతిరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందో దానితో 6 and 7తో ఫ్లడ్ ఫ్లోలు వేసి ఈ ప్రాజెక్టు ద్వారా మనం శ్రీరామ్ సాగర్ లో ఒక 10 TMC 10 TMCలు వేసుకుంటే మనకు 2 నెలలు శ్రీరామ్ సాగర్ నిండే వరకు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పెద్దలు మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన మేరకు తప్పనిసరిగా వారు ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా చేస్తారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పారు 5 కాన్స్టిట్యున్సీలు నిజామాబాద్లో నేను చూస్తా ఉన్నాం. మేమందరం కలిసి లక్షల ఓట్ల పైన మెజార్టీ ఇస్తాం. మీరు కూడా తప్పనిసరిగా కొరట్ల, జగిత్యాల 1,00,000 ఓట్లు మన చిన్న చిన్న విభేదాలుండా పక్కన పెట్టి ఏదైతే మనకు పనికిరాని దద్దమ్మలు లెక్క ఉన్నారో 10 సంవత్సరాల నుంచి పార్లమెంటు మెంబర్లని వాళ్ళని పక్కన పెట్టడానికి మరి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ మన కొరకు కష్టపడి ఏదైతే మనం బాగుండాలని ఆలోచిస్తూ ఉన్నారో, మన వ్యవసాయాలు బాగుండాలని ఆలోచిస్తూ ఉన్నారో పెద్ద ఎత్తున వారిని పెద్ద ఓట్లతో గెలిపించాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.